పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటున్నాము. సేవకునిగానైనా నన్ను నీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను నీ ఆధీనంలోకి తీసుకొని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ నింపుదలతోనూ అభిషేకముతోనూ నీ సహాయంతో నీ వాక్యమును ఉన్నదున్నట్టుగాను నాయన నీ సంఘమునకు కావలసిన రీతిగాను యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను. అంతరాయానికి దయచేసి క్షమించండి. మరి ముందుకు వెళ్దాము. దేవుని కృపను బట్టి ఈ దినము ఎంతమంది అయితే బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ సంఘంలో దేవునిని ఆరాధించాలని, దేవుని స్తుతించాలని, ప్రార్థించి దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని ఎంతమంది అయితే వచ్చారో వారిని సాధారణముగా ప్రతి వ్యక్తిని ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించునుగాక. చదవబడిన వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదివి ఉన్నాం. 12వ అధ్యాయము ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక అంతా కూడా 1 నుంచి 8 అధ్యాయాల వరకు క్రీస్తునందు ఏ విధముగా మనకు రక్షణ కలిగింది, రక్షణ ద్వారా ఎలాగనుండాలని చెప్తూ 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు నమ్మని ఇజ్రాయేలీ జనాంగము ఒకనాడు దేవుని కృపను బట్టి వారు కూడా నమ్ముతారని చెప్తూ 12వ అధ్యాయంలో ఆయన ఎగ్జార్టేషన్ ఇస్తున్నాడు. అనగా దేవునిని నమ్ముకున్న వారు, యేసు ప్రభువుని అంగీకరించిన వారు వారి జీవితాలని ఏ విధముగా మార్చుకోవాలి, ఏ విధముగా వారు రూపాంతరము చెందాలి, ఏ విధముగా వారు రూపాంతరము చెందాలి. ఎందుకంటే 1 నుంచి 2 వచనాల్లో ఆయన మాట్లాడేటువంటి 2 కీలకమైన మాటలు ఏంటంటే, ఒకటి మనం ఏదైతే బయాలజీలో జువాలజీలో మెటామార్ఫసిస్ అని వాడతాం, మెటామార్ఫియో అనే వర్డ్ వాడతాడు. అనగా రూపాంతరము, అనగా ఏ విధముగా అయితే ఒక గొంగళి పురుగు నుంచి ఒక అందమైన సీతాకోక చిలక వస్తుందో దాన్ని మెటామార్ఫసిస్ అంటారు. అలాగని ఇంకొక మాట వాడుతున్నాడు, లివింగ్ సాక్రిఫైసెస్ అని వాడుతున్నాడు. అనగా సాక్రిఫైస్ అన్నది చనిపోతుంది, ఒకదాన్ని బలిస్తే అది చనిపోతుంది. కానీ ఆయన అంటున్నాడు, నీవు నేను యేసు ప్రభువు నందు రక్షింపబడిన వారము సజీవ యాగముగా నుండాలంటాడు. చూడండి 1 నుంచి 2 వచనాలు చదువుతాను. 1 నుంచి 2 వచనాల్లో ఏ విధముగా యేసు ప్రభువు నమ్ముకున్న వారు తమ యొక్క శరీరములను, తమ యొక్క మనస్సులను, తమ యొక్క ఆత్మలను, అంటే తమ హోలిస్టిక్గా తమ జీవితాన్నంతా దేవునికి ఏ విధముగా అర్పించాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మొట్టమొదటిగా అంటున్నాడు, దేవుడు మీ పట్ల కృప చూపించాడు, కనికరము చూపించాడు. బికాస్ ఆఫ్ హిస్ మెర్సీస్, బికాస్ ఆఫ్ హిస్ కంపాషన్, బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఈరోజు నశించిపోవలసిన మనము దేవుని బిడ్డలుగా మనకు మరొక అవకాశం ఇవ్వబడింది. అనగా మనం చేసిన పాపాలని బట్టి దేవునికి దూరముగా ఉండి నరకమునకు వెళ్ళిపోవలసిన వారిని ఆయన క్రీస్తు శిలువ మీద క్రీస్తు రక్తము ద్వారా మనల్ని ప్రోక్షించి మనల్ని రక్షించాడు.
రక్షించిన మనల్ని ఆయన ఏ విధముగా ఉండమంటున్నా అంటే, ఆనాడు పాత నిబంధనలో నీ కొరకు నా కొరకు అనగా ఇజ్రాయేలీ జనాంగానికి ఇవ్వబడిన బలియాగం ఏంటి అంటే, ఒక జంతువుని చంపుతారు. చంపేటువంటి సమయంలో దానికి బాధ క్షణము మాత్రమే తెలుస్తుంది. అనగా హలాల్ కట్, ఒక్క నిమిషంలో దాన్ని చంపుతారు, గిలగిల కొట్టుకుంటుంది, ఆ తర్వాత దానికి తెలియదు. కాబట్టి పాత నిబంధనలో బలియాగం ఎలాగనుంటుందంటే, ఒక జీవి చనిపోయి నీకు భవిష్యత్తులో నీకు దొరకబోయేటువంటి రక్షణకు సాదృశ్యంగా ఉన్నది. ఆ చనిపోయిన జీవి ఎలాగనుంటుంది? కొంతసేపు మాత్రమే కష్టపడుతుంది, 1 నిమిషమో 2 నిమిషాలు కష్టపడుతుంది, ఆ తర్వాత దాని ప్రాణము వెళ్ళిపోతుంది. సజీవ యాగం అంటే ఏంటంటున్నా అంటే, నీవు రక్షింపబడిన నీవు అనుక్షణము నిన్ను నువ్వు నలగొట్టుకుంటూ, శ్రమల గుండా వెళ్తూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ దేవుని కొరకు నీ శరీరమును, మనసును, ఆత్మను అప్పగించాలి. అనగా ఒక వ్యక్తి రక్షింపబడినప్పటి నుంచి, ఒక విశ్వాసి రక్షింపబడినది మొదలుకొని అతను చనిపోయేంత వరకు కూడా అతను అనుదినము బలి అవుతూ ఉంటాడు దేవుని కొరకు. అనగా ఒక్కసారి చనిపోతే బాధ ఉండదు, కానీ అనుదినము క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి శ్రమలను బట్టి, క్రైస్తవ జీవితంలో వచ్చేటువంటి వేదనను బట్టి, లోకము ద్వారా వచ్చే వేదనని బట్టి, ఆ తరువాత సువార్త చెప్తూ ఉన్నప్పుడు కలిగేటువంటి శ్రమలను బట్టి, వీటన్నిటి గుండా అతను ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో అనుదినము అనుక్షణము నేను దేవునికి ఇష్టకరముగా ఉన్నానా లేదా, నా జీవితం దేవునికి ఇష్టకరముగా ఉన్నదే లేదా అని చూసుకుంటూ ముందరికి సాగుతూ ఉండాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అంటున్నాడు. చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, శరీరానికి మలినమంటుంది, మన మనసులు ఆత్మలకు మలినమంటదని శరీరంతో కొన్ని పనులు, చెడ్డ పనులు చేసేటువంటి అవకాశము మనమున్నది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆనాటి యాజకులు ఏ విధముగా అయితే వారు ఆ యొక్క లోపలికి బలియాగం ఇచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వారి శరీరాలు పరిశుద్ధపరచుకుంటారు, అలాగనే వారు దేన్నైతే బలి ఇస్తున్నారో వాటిని పరిశుద్ధపరుస్తారు. అలాగనే నీవు నేను ఆ సజీవ యాగములుగా ఎలాగనుండాలి అంటున్నాడంటే, మన శరీరములను ఆయనకు అర్పించాలి. అనగా మనలో చాలా కలిగే కోరికలు మనవేంటంటే శరీరాశ, శరీరముతో కలిగే కోరికలు అన్ని శరీరంతో కలిగేవే కాదు. నేత్రాశ అంటే నేత్రముతో ఒకదాని బంగారును చూస్తాం, ఒక కారును చూస్తాం, ఒక ఇంటిని చూస్తాం, ఒక వజ్రాల హారాన్ని చూస్తాం, మరొక దాన్ని చూస్తాం, ఆశపడతాం, అదేంటి నేత్రాశ. ఆ తర్వాత జీవపు డంబము, నా దగ్గర ఏదో ఆస్తుంది, లేకపోతే నేనేదో గొప్పది ఒకటి ఉన్నది, నాకు అది నాకేమిస్తుంది, జీవపు డంబము. కాబట్టి మన యొక్క పాపములన్నీ కూడా శరీరముతో చేసేది మాత్రమే కాదు, అనగా స్పర్శ ద్వారా చేసేది మాత్రమే కాదు, నేత్రముల ద్వారా మనము చేస్తాము. అంత మాత్రమే కాక కొన్ని విషయాలను బట్టి మనకు పాపము అంటే అవి కనపడవు ఎవరికి, కానీ ఆ డంబము జీవపు డంబం. కాబట్టి వీటినన్నిటినీ నువ్వు త్యజించాలి అంటున్నాడు. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనము చదువుతున్నాను. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అలాగనే 17వ వచనం, మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కానీ ఏ ఉపదేశముకును మీరు దాసులయ్యుంటి, ఉపదేశమునకు మీరు అప్పగింపబడితురు, దాన్ని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉన్నారు. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణమే. కాబట్టి ఒకనాడు మనం శరీరాలతో ఏదైతే చేస్తున్నామో, నేత్రములతో, చేతులతో, మన ఆశలతో, వాటి నుంచి నువ్వు వెనుదిరగాలని నీవు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకనాడు మనకు తెలిసి తెలియకుండానే మనం ఎవరి కింద లేమో అనుకుంటాం, స్వతంత్రులమో అనుకుంటాం. చాలాసార్లు ఏమనుకుంటాం, నేను స్వతంత్రుణ్ణి అంటాం. కానీ యాక్చువల్లీ మనం స్వతంత్రత ఉండదు. మనం దేని కింద బానిసత్వంలో ఉంటామో, సాతాను కింద బానిసత్వంలో ఉండి సాతాను ఆలోచనలను, కోరికలను మన శరీర అవయవాల ద్వారా మనము దాన్ని ఏమంటారు, నిర్వర్తిస్తూ ఉంటాం.
కాబట్టి చాలాసార్లు మనం వీఆర్ ఫ్రీ అనుకుంటాం, బట్ వీఆర్ నాట్ ఫ్రీ, వీఆర్ బౌండ్ టు సిన్. అండ్ సిన్ అనేది ఏదైతే ఆ సాతాను మనల్ని చేయనిస్తుందో అవన్నీ మన హృదయంలో ఉంటాయి. కాబట్టి నీ అవయవములను మంచి వాటికి ఉపయోగించు. ఒకనాడు నీకు చెడ్డ అలవాట్లు ఉన్నాయా? సిగరెట్లు తాగే అలవాటు ఉన్నదా? ఒకనాడు నీకు కైని వేసుకునే అలవాటు ఉన్నదా? ఒకనాడు చెడ్డవి కంటితో చూసే అలవాటు ఉన్నదా? అనగా ఒకప్పుడు నీకు తాగే అలవాటు ఉన్నదా? ఒకప్పుడు ఏ ఏ అలవాట్లయితే నీ శరీర అవయవాల్ని, కంటిని తృప్తిపరచడానికి నువ్వు చూస్తూ ఆనందించే వాటిని, నీ మనస్సును తృప్తిపరచుకోవడానికి కొన్ని దేవుని ఆలోచనలు కాకుండా వేరే ఉన్నాయో వాటినన్నిటి నుంచి వెనుదిరగమని నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడున్న పెద్దవారికేమి, చిన్నవారికేమి, యవనస్తులకేమి గుర్తు చేసుకోవాలి, మనము మన శరీరంలో ఉన్న అవయముల ద్వారా మనము పాపము చేస్తాం. ఒకనాడు చేశాము, ఇంకా అలాగను చేయకుండా మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఇలాంటి సేవ యుక్తమైనది అంటున్నాడు. కాబట్టి ఎంత కష్టమండి. నీ కంటితో తప్పు చూడకూడదు, నీ నోటితో చెడు మాట్లాడకూడదు, నీ చెవితో చెడు వినకూడదు అంటే రోజు టార్చరే కదా. బైబిల్ ఏమో అలా ఉండమంటా ఉంది, నువ్వు అలా ఉండలేకుంటున్నావు కదా. అదేంటది? సజీవ యాగం. నువ్వు అనుదినము యాగముగా అర్పించబడుతూ ఉన్నావు. ఒక్కసారి అయితే నేను ఒక్కసారి అబద్ధం చెప్పను, అయిపోయింది, చనిపోయాను, ఇంక గొడవ లేదు. కానీ మన జీవితాంతం 70 ఏళ్ల జీవితం మనము జీవించాలి. ఎన్నో నోటితో, ఎన్నో కంటితో, ఎన్నో చెవితో, ఎన్నో ఈ చేతులతో, కాళ్ళతో, ఎన్నో మనసుతో ఆత్మ మలినమవుతుంది. కాబట్టి అనుదినము మనము సజీవ యాగముగా ఉండాలని గుర్తు చేస్తున్నాడు. ఆ తరువాత చూడండి, మీరు 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారు మనస్సు రావాలా, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. రూపాంతరానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? మెటామార్ఫసిస్ అనే వర్డ్ వచ్చిందే. ఎలాగనైతే కొన్ని జీవులు, గొంగళి పురుగులో నుంచి సీతాకోక చిలక వస్తుంది. గొంగళి పురుగును చూస్తే అసహించుకుంటాం మనం. అది సీతాకోక చిలక వచ్చినప్పుడు అందరం దాన్ని పట్టుకోవాలని ఆశపడతాం. అంటే ఒకటి బాల్య దశలో అసహ్యకరముగా ఉంటుంది, కానీ పెద్దదైన తరువాత అందముగా తయారవుతుంది. మన జీవితాలు కూడా అంతే కదా. చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారు, పోనెట్టుంటారు, ఎలా కనిపిస్తారు వాళ్ళు మనకు కదా. కాబట్టి మెటామార్ఫసిస్ అనేది. అలాగనే నెగటివ్ తీసుకోండి. కొన్ని చూడండి, కొన్ని చెడ్డగా ఉంటాయి, అసహ్యంగా ఉంటాయి, గొంగళి పురుగులాగా. ఆ తర్వాత సీతాకోక చిలుక అవుతాయి. కొన్ని చూడ్డానికి బాగుంటాయి చిన్నప్పుడు, ఆ తర్వాత ఏమవుతాయి? అసహ్యంగా ఉంటాయి. పంది పిల్లల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఇంగ్లీష్లో పంది పిల్లల మీద బేబ్ అనే సినిమా రకరకాలు ఉంటాయి. చాలా పింక్గా ఉంటుంది, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది పంది పిల్లల్ని. అదే పెద్దదైన తర్వాత పంది ఎట్టుంటుంది? చిన్న పులి పిల్లలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి, పిల్లి పిల్లల్లాగా. అది పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? చెడుకు దారితీస్తుంది, వేరే దానికి దారితీస్తుంది. కాబట్టి ఏమంటున్నాడంటే, ఆ యొక్క ఒకనాడు చెడ్డగా ఉన్న మనము ఈరోజు మంచిలోనికి రూపాంతరము పొందాలి. ఒకనాడు మంచిగా ఉండి ఇప్పుడు చెడిపోవడము కాదు. సొలొమోను కనుక గమనించినట్లయితే తన జీవితాన్ని మంచిగా ప్రారంభించాడు, ఆఖరికి ఏమైంది? దారి తప్పిపోయాడు కదా. కాబట్టి మనము దారి తప్పిపోయిన వారముగా, క్రీస్తుని తెలియని వారముగా, చెడ్డ రీతిగా ఒకనాడు ఉన్నాం. ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్న వారము. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? మన శరీరాల్ని జాగ్రత్త చేసుకొని, మన మనస్సుల్ని జాగ్రత్త చేసుకొని మనము జీవయాగంగా, సజీవయాగంగా ఉండాలి. ఆ తర్వాత రూపాంతరము పొంది మనము ఆయనకి ఇష్టలుగా, అంటే ఎవరైనా చూస్తే మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి, మనం ముద్దు పెట్టుకునేటట్టుగా ఉండాలి, మనల్ని దగ్గర తీసేటట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? చూడండి, ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాను. ఎఫ్ఎస్సి 4వ అధ్యాయము 22 నుంచి 3 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త ప్రవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. క్రీస్తునందు ఎవరైతే ఉన్నారో వారు కొత్త మనిషి అన్నాం. ఒకనాడు మానవుణ్ణి దేవుడు అమాయకంగా సృష్టించాడు, కానీ అమాయకంగా ఉన్న ఆదాము ఏమైపోయాడు? అరాచకానికి దారితీసేటువంటి వాడుగా తయారయ్యాడు. కాబట్టి మన ప్రాచీన స్వభావం ఎటువంటిది? వికృతమైనది. నూతన స్వభావం ఎలాగ ఉండాలంటున్నాడు? దానికి వ్యతిరేకముగా, విరుద్ధముగా, ప్రశస్తముగా ఉండాలంటున్నాడు. మరొకసారి చదువుతాను చూడండి.
4వ అధ్యాయం FC 22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త ప్రవృత్తి యందు నూతనపరచబడిన వారై ఏమేమి ఉండాలండి? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరి. ఒకనాడు మనల్ని దేవుడు తన రూపులో పోలికలో సృష్టించాడు. కానీ మనం ఎప్పుడైతే పాపములో పడ్డామో వికృతముగా తయారయ్యాం. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముకుంటున్నామో ఏం జరుగుతూ ఉన్నది? మళ్ళా మనం నూతనముగా కట్టబడుతూ ఉన్నాం పరిశుద్ధాత్మ సహాయముతో. ఈ మాటలను 1-2 వచనాల్లో గుర్తు చేస్తున్నాడు. మరొకసారి చదువుతాను చూడండి. కాబట్టి 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము అంటే దేవునికి ప్రత్యేకపరచుకున్నట్టుగా, బికాస్ గాడ్ ఈజ్ హోలీ, వీ షుడ్ బి హోలీ. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, మనుష్యులకు అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆయన మీ కొరకు ఒకటి చేశాడు కనుక మీరు ఇలా చేయండి. వాత్సల్యమును బట్టి బ్రతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకములో కొన్ని ఉన్నాయి తీర్లు తంతులు, దానిని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. కాబట్టి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి: సజీవ యాగము, రూపాంతరము చెందిన జీవితాలు. ఇవి క్రీస్తునిలో ఉండాలి. కాబట్టి అనుదినము మనము వాక్యము చదివినప్పుడు కానీ, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కానీ, నా పాత జీవితం ఏంటి నా పాత జీవితంలోంచి వస్తున్నాయి, దాని అవశేషాలు ఏమొస్తున్నాయి, మరలా నేను ఏం చేస్తున్నాను, అలాగను కాకుండా నేను వేరేగా ఉండాలని నన్ను నేను కట్టుకుంటూ ముందరకు వెళ్ళడానికే నీకు దేవుని యొక్క ఆత్మ, నీలో పెట్టబడిన పరిశుద్ధాత్మ దేవుడు నీ వాక్యము చదివినప్పుడు నీ మనస్సాక్షిని గద్దించి, నీవు గత వారములో చేసిన పనుల్ని గుర్తు చేసి, నిన్ను హెచ్చరించి గద్దించి తిరిగి మంచి మార్గంలో పెడుతుంది. కాబట్టి నువ్వు నూతనపరచబడాలి, రూపాంతరము చెందాలి అని గుర్తుపెడుతున్నాడు. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఈ యొక్క రూపాంతరము పొందిన వ్యక్తులు దేవుడు తన సేవ కొరకు ఏర్పరచుకుంటాడు. ఒకనాడైతే యాజకులను, లెవీయులను మాత్రమే ఏర్పరచుకున్నాడు ఆయన మందిరంలో. నూతనపరచబడిన ఈ క్రైస్తవ జనాంగాన్ని ఆయన రకరకాల కృపావరములు ఇచ్చి వారిని అందరినీ కూడా వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇలాగున్న మారిన మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు తన పరిచర్యకు. ఆ వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు మనలో క్రీస్తునందు విశ్వాసం ఉండాలా. నెక్స్ట్, మనము ఏ పనైతే మనకు చెప్తాడో అది విశ్వాస పరిమాణము చొప్పున అనే మాట దానికి అర్థం చెప్తాను. విశ్వాస పరిమాణము చొప్పున వాటిని మనము చేయాలి. చూడండి 3వ వచనం. ఫస్ట్ ఏం చేయాలి? ఇలాగ నుండే మనుషులు ఏం చేస్తారు? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. నెంబర్ 1 క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది, తనను ఫాల్స్ ఎస్టిమేషన్ ఉండకూడదు, తనను తాను గొప్ప అనుకోకూడదు. ఎదుటివాడేమో నిన్ను ఒక రకంగా అనుకుంటున్నాడు, నీకు మాత్రం నీ గురించి నువ్వు గొప్ప అనుకుంటున్నావు. అలాగున కాకుండా తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. నెంబర్ 1, మనమేంటో ట్రూ ఎస్టిమేట్ మనకు ఉండాలా. మనం ఏం చేయగలము, ఏం చేయలేము, మనం ఏది ఎచ్చులు పలుకుతున్నామో, బయట వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనము క్లియర్ కావాలా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మన గురించి అనుకుంటున్నట్టే బయట వాళ్ళు కూడా అనుకుంటున్నారు అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం క్రీస్తునందు మారుతూ ఉంటామో మన గురించి మనం ఎప్పుడు తక్కువగానే అనుకుంటాం. కానీ బయట వారు నీ గురించి మంచిగా మాట్లాడేటువంటి అవకాశం కలుగుతుంది. నువ్వు క్రీస్తు రూపంలో రూపాంతరం చెందకపోతే ఏమవుతుందంటే, నిన్ను నువ్వు ఎక్కువగా అనుకుంటూ ఉంటావు, బయట వాళ్ళు నీ గురించి ఎక్కువగా అనుకోరు. నీ నోరు కాదు, పరుల నోరే నిన్ను పొగడ వాళ్ళను, సామెతల గ్రంథంలో. కాబట్టి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎందుకంటే ఈ పాపము మనలో చాలామందిలో ఉంటుంది. 6వ అధ్యాయము 3-4 వచనాలు. ఎవడైనను వట్టి వాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపడు. మిమ్మల్ని కొంతమందిని చూసారా, ఎచ్చులు పలుకుతూ ఉంటారు. వాళ్ళలో ఉండేది తక్కువ, వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేది ఎక్కువ, వాళ్ళు చేసేది తక్కువ, చూపించేది ఎక్కువ. కాబట్టి ఏమంటున్నాడు, ఎవడైనా వట్టి వాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల
తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ఏమంటున్నాడు? ఆల్వేస్ ఎక్సలెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే నాట్ కంపేరింగ్ విత్ అదర్స్, కంపేరింగ్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు కంపేర్ చేసుకుంటూ మారాలి. అనగా నిన్న ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, మొన్న పరీక్షలో ఎలా ఉన్నాను, ఈరోజు పరీక్షలో ఎలా ఉన్నాను. అంతేగాని ఈరోజు ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతా ఏంటి, వేరే వాడితో నిన్ను పోల్చి నిన్ను ఎక్కువ చేయడం కానీ నిన్ను తక్కువ చేయడం కానీ చేస్తుంది. కానీ దేవుడు ఈ రూపాంతరం చెందిన వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, బయట వాళ్ళతో నువ్వు పోల్చుకొని అవసరం లేదు. దేవుడు నిన్ను యునీక్ క్రీచర్గా చేశాడు. ప్రశస్తమైన, విశిష్టమైన నీలాంటి వారు ఇంకొకరు లేరు. కాబట్టి నువ్వెవరితో పోల్చుకోవద్దు, నీతోనే నువ్వు పోల్చుకో. నీతోనే నువ్వు పోల్చుకో. నేనెంత మారాను, నేను మాట్లాడే తగిన రీతిగా నా ప్రవర్తన ఉందా, నిన్నటికి ఈ రోజుకి నాలో మార్పులేంటి, ఎదుటివారు నాకు, ఇలా మనల్ని మనం ఆత్మావలోకనం చేసుకుంటూ మారాలి. సో ఎక్సలెన్స్ లైస్ నాట్ ఇన్ కంపేరింగ్ విత్ అదర్స్. ఈరోజు చాలామంది కనుక గమనించామంటే ఎదుటివాడి నీతో కంపేర్ చేసుకొని తను గొప్ప బతకడానికి బహుశా కావాలేమో, అంటే ఎవడో ఒకడు మనకన్నా తక్కువ మార్కులు వచ్చినోడు లేకపోతే మనం ఇంకా డీలా పడిపోతాం. ఒకంతవరకు పర్వాలా. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఎదుటివాడిని కించపరచడము, ఎదుటివాడిని తగ్గించడము, తను హెచ్చించుకోవడము ప్రారంభిస్తారు. వాళ్ళ దృష్టికి ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, అందరూ మలినులే వారు తప్పితే. వారి కంటికి వారు మాత్రమే పరిశుద్ధులు, చుట్టుపక్కల ఎవరైనా కూడా వారికి మలినులే, అందరూ వారికంటే తక్కువే. విమర్శ, తీర్పు, అట్లా. అలాగును కాకుండా నీవెలాగునుండా అంటున్నాడు, ఎవడైనను వట్టి వాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తమను బట్టియే అతనికి అతిశయము కలుగును. నెక్స్ట్ మాట చూడండి, ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. నీ పాపం ఏంటో నీకు తెలుసు, నువ్వు దేంతో పెనుగులాడుతున్నావో నీకు తెలుసు, ఏ బరువు మోస్తున్నావో నీకు తెలుసు కదా. దానిని అధిగమించే దానిలో నీవు ఉండాలి, కానీ ఎదుటి వారిని బట్టి నువ్వు ఇది చేయడమో కాదు. అందుకని పాపం అనేది ఎటువంటిదంటే ఎదుటివారిని పాపము ప్రస్ఫుటంగా చూసేలా చేస్తుంది, నీ పాపాన్ని గుర్తించలేకపోతుంది. పాపం అనేది అందరిలో ఒకటే రకం ఉండదు. పాపపు బీజం ఒకటే, పాపపు రూట్ ఒకటే, వేరొకటే, కానీ దాని యొక్క బ్రాంచెస్ వేరు వేరు. కాబట్టి ఎదుటివాడిలో ఉన్న పాపము నీలో లేదు గనక వాడిని ఈజీగా నువ్వు గుర్తుపడతావు ఆ పాపాన్ని. కానీ నీలో ఉన్న పాపాన్ని నువ్వు గుర్తుపట్టలేవు, ఎవడో గుర్తుపడతాడు ఈజీగా. అందుకనే సామెతల గ్రంథంలో ఏమంటాడు, మనిషిని మనిషి, ఇంగ్లీష్లో అయితే మ్యాన్ షార్పెన్స్ మ్యాన్, ఏ డైమండ్ ఈజ్ కట్ బై డైమండ్ అంటాడు, ఐరన్ కట్స్ ఐరన్ అంటాడు. అనగా మనిషిని మనిషే వస్తాడు. కాబట్టి మనము ఎదుటివాడితో పోల్చుకోవడం కన్నా మనలో మనం పోల్చుకొని తగ్గింపు కలిగి మనము ఇంకొకని యోగ్యుడిగా ఎంచుకోవాలి అని గుర్తు చేస్తున్నాడు. చూడండి ఈ మాట ఎక్కడ ఉన్నదో, ముందుకు వస్తుంది అప్పుడు చెప్తాను. ఒక్కొక్కనికి దేవుడు, ఒక్కొక్కనికి క్రీస్తును మనం చూసినప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఇందాక మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంది. అలాగునగా కానీ క్రీస్తును చూసుకున్నామనుకో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తున్నాడు ఆయన ప్రవర్తన ఎలాగునున్నదని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చూడండి. 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. మిగతా వాళ్ళని ఎలా చూడాలి, ఆయన పూచిక పుల్లలాగా చూడాలా కదా, అంటే వాళ్ళని దుమ్ము ధూళిలాగా చూడాలా. కానీ అంత పాపము లేనివాడు తన ముందుకు ఒక వ్యభిచారిని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఆయన ప్రవర్తన ఎలాగనున్నది, వాళ్ళందరూ ఈసడింపు చూపుతో చూస్తున్నారు, వారందరూ కూడా విమర్శనాత్మకమైన చూపుతో చూస్తున్నారు, వారందరూ కూడా తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నారు, అమ్మాయిని చంపడానికి ఇష్టపడుతున్నారు. కానీ ప్రభువు మాత్రం తనను తాను తగ్గించుకొని ఏమంటున్నాడు, ఆ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో పాపము చేయని వారెవరో వారు మొదటి రాయి వేయండి అంటున్నాడు. అవును నిజమే, ఈ అమ్మాయి వ్యభిచారంలో దొరకబడింది, చంపవలసిందే. మోషే ఎవరు పాపము చేయలేదో వారు మొట్టమొదటి రాయి వేయండి. ఏమైంది, ముసలివాడి మొదలుకొని ఫస్ట్ ముసలివాడు చూసుకుంటే వాడి 100 పాపాలు ఉన్నాయి, నెక్స్ట్ యవనస్తుడు, ఇట్లా అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు, అమ్మా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరు లేరు సార్, అందరు వెళ్ళిపోయారు.
అయితే ఏమంటున్నాడు అమ్మా? ఎవరు నిన్ను శిక్షించలేదని వెంటనే ఏమంటున్నాడు? ఆయన పాపము లేనివాడు గనక ఆవిడని చిన్న చూపు చూడకపోగా పాపము చేయకు. శిక్షించదగినవాడు, శిక్షించవలసిన వాడు శిక్షించక కరుణ, కృప, కనికరము చూపి కానీ ఆ పాపములో మాత్రం ఉండద్దు అంటున్నాడు. కాబట్టి దేవుడు పాపమును అసహించుకుంటాడు, పాపమును ఆయన దిగదూడ్పుతో చూస్తాడు. కానీ ఆ పాపితో హ్యాండిల్ చేసేటువంటి విధానము విశిష్టమైన విధానం. అందుకనే ఆ ప్రభువు వారిని చూసి మనం నేర్చుకోవాలి. మనమేం చేస్తామో మనలో ఉన్న చిన్న తప్పును దాచి, అసలు మనలో ఉన్న తప్పు కనపడదు, మనలో ఏదైనా ఉంటే దాన్ని వెనక్కి దోస్తాము. ఎదుటి వాళ్ళు ఉన్నది లోడి కింద పైన బయట చూసి అంతా ఒక పెద్ద హిస్టరీ షీట్ తయారు చేస్తాం. ఇది పాపము చేసే పని. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన పాపాన్ని డీల్ చేసేటువంటి రీతే వేరు. ఆయన తనను తాను ఎంత తగ్గించుకుంటున్నా అంటే ఆ పని కొరకు, దేవుని యొక్క పని కొరకు వచ్చినప్పుడు ఆయన దేవుడయ్యుండి దేవునితో ఉండుట, సమానముగా ఉండుట వదులుకోకూడని భాగ్యమని ఎంచక కిందకు వస్తున్నాడు. ఎలాగని వస్తున్నాడు? తుచ్చమైన పాపిష్టి మానవుని రూపంలో వస్తున్నాడు. ఉత్త మానవుని రూపంలో కాదు, దాసుని రూపంలో వస్తున్నాడు. ఉత్త దాసునిలాగే కాదు, ఆఖరికి అతి దారుణమైన శిలువ మరణాన్ని కూడా ఆయన తీసుకోవడానికి వస్తున్నాడు. అది ఆయన తగ్గింపు. దాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పి ఫిలిప్పీ పత్రికలో మనకు నేర్పిస్తున్నాడు. చూడండి 3వ వచనం. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపని బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ నాకు అర్థమైనంత వరకు, నా జీవితానుభవం బట్టి నాకు అర్థమైనంత వరకు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు స్వస్థ బుద్ధితో, ఈక్వానిమిటీతో చూసుకోండి. అనగా హెచ్చు వద్దు, ఇది వద్దు. మనము పాపులము, మనం ఎప్పుడు కూడా మనలో పాపము ఎవరైనా చూపించేదానికి చాలా ఈజీ. కాబట్టి తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దండి. ఎదుటివాడిని తగ్గించి నువ్వు హెచ్చించుకునే ప్రయత్నం చేయొద్దు. కానీ ప్రభువును మార్గదర్శకంగా పెట్టుకొని ముందుకు వెళ్ళు. ఇలాగ నువ్వు వెళ్తున్నప్పుడు నీకు కొన్ని పరిచర్యలు ఇవ్వబడతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇవ్వబడుతుంది. ఆ పరిచర్యను నీవు నమ్మకముగా చెయ్యి అంటున్నాడు. చూడండి ఏంటంటున్నాడు ఆ పరిచర్యలు. కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాం. శరీరం అంటే ఏంటి? అవయవాల కలయిక. చెయ్యికున్న పని కాలుకుండదు, కాలుకున్న పని చేయకుండదు కదా. కన్నుకున్న పని చెవికుండదు, ముక్కుకున్న పని నాలుకకుండదు. దేని పని అదే. కాబట్టి ఎందుకు ఇచ్చాడు ఒక శరీరంలో ఉన్న అవయవాలను బట్టి ఏం చూపిస్తున్నాడు? ఈ సంఘం అనేటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరములో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల తలాంతులు ఉంటాయి. కాబట్టి నీవు ఈ కృపావరములు ఎందుకు ఎలాగునంటున్నాడు? నీకు వారు అవయవములు అంటున్నాడు. అవయవాలన్నీ కలిస్తేనే ఒక శరీరము. అలాగనే ప్రతి అవయవము నీవు చేయలేనిది. నేను ఒక పని చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇవ్వబడిన వాటిల్లో నేను అడ్మినిస్ట్రేషన్ చేయలేను అనుకుందాం. అడ్మినిస్ట్రేషన్ చేయడానికి శక్తిని ఇచ్చిన వాడు సమర్థవంతంగా చేస్తున్నప్పుడు నా చెయ్యే అది. అర్థమైందా? నా చెయ్యే. అలాగనే ఇంకొకరు వారికి బోధించే ఇది లేదు, నాకు బోధించే ఇది ఉందనుకోండి, నేను బోధిస్తున్నాను అనుకోండి, అతనికి నేనేమయ్యాను? అతని అవయవమయ్యాను నేను. అర్థమవుతుంది కదా. అలాగన ఈ యొక్క వివిధ రకాలైన అవయవాలతో శరీరము చేర్చబడుతూ ఉండగా ఎవరు కూడా నాకు ఇది లేదు అని బాధపడవలసిన అవసరం లేదు. సంఘములో ఇంకొకరికి ఉన్నది అదేంటో కాదు, నీకు పని చేయడానికి అది ఉపయోగపడుతుంది, నీ అవయవము అని గుర్తు చేస్తున్నాడు. మరొకసారి చదువుతాను అర్థమయ్యేదానికి. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో, నా పని వేరు, మీ పని వేరు, మీ పని వేరు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి కదా, ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాం. ఏంటండి ఇవి? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక. కృపావరాలు ఎవరిస్తారండి? ఎవరిస్తారు? త్రియేక దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? చూడండి, ఒక వచనం చదువుతాను. 4వ అధ్యాయము
ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ ఏం రాస్తున్నాడండి చూడండి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగములో, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిపింప. వాళ్ళని ఎవరిస్తున్నారండి? ఈ వాక్య భాగంలో దేవుడు మనకు కృపావరాలు ఇస్తానంటున్నాడు. ఇక్కడ చూడండి, 4వ అధ్యాయము 7వ వచనం. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడి. కాబట్టి మనకు కృపావరాలు ఇచ్చేది ఎవరు? ఒక తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, త్రియేక దేవుడు. ఒక చోటేమో తండ్రి కృపావరాలు ఇస్తున్నాడు అంటున్నాడు, ఇంకొక చోట FC 4:7లో కుమారుడు క్రీస్తు ఇస్తున్నా అంటున్నాడు. ఇంకొక వాక్య భాగం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12:11. 1 కొరింథీ 12:11. 1 కొరింథీ 12:11. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తమున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నాడు, మనకిచ్చేటువంటి కృపావరాలు దేవుడు ఇస్తాడంటున్నాడు. ఆ దేవుడు ఎవరయ్యా అంటే FC 4:7లో చెప్తున్నాడు, క్రీస్తు నీకు ఆ కృపావరాలను ఇస్తా అంటున్నాడు. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, ఆత్మ, పరిశుద్ధాత్మ వాటిని. కాబట్టి ఏమవుతా ఉన్నది? త్రియేక దేవుడు యునీసన్లో వర్క్ చేస్తూ ఉన్నాడు, ఐక్యతతో వర్క్ చేస్తూ ఉన్నాడు. ముందరి నుంచి కూడా దేవునిలో ఎక్కడ కూడా మనము విభజన చూడం, దేవునిలో ఎక్కడ సంఘర్షణ చూడం, ఎక్కడ విభేదము చూడం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని వాదించుకునేది మనం చూడం కదా. కుమారుడైన క్రీస్తు భూలోకంలోకి వచ్చినప్పుడు పదే అంటున్నాడు, నా దేవుని చిత్తము నేను నెరవేర్చడానికి నేను వచ్చానంటున్నాడు. ఒక పక్కన ఈయన దేవుడు అంటున్నాడు, ఇంకొక పక్కన దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ మాట్లాడకుండా, ఎవరికి కనపడకుండా ఉన్నట్టుగా కనిపిస్తాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? ప్రతి పాపము క్షమింపబడును. ఏ పాపాలు? 2 పాపాలు క్షమింపబడడం లేదని చెప్పానండి. మనిషికి ప్రతి పాపము క్షమింపబడును, 2 పాపాలు క్షమింపబడవు. ఏంటి? యోహాను పత్రిక, 1 యోహాను పత్రికలో యేసు ప్రభువును నమ్మని వారికి ఆ పాపము క్షమింపబడదు. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటల ద్వారా ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న కార్యాన్ని దూషిస్తారో, అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తారో, ఆ పాపమునకు క్షమాపణ లేదు. కాబట్టి ఏం కనపడతా ఉందండి? ఒక్క దేవునికి వ్యతిరేకంగా నిలబడితేనే ఆ పాపమే నేను క్షమింపబడని పాపం, ఇంకే పాపమైనా క్షమింపబడదు. దేవుడు పంపిన కుమారుడిని కనుక నువ్వు అంగీకరించకపోతే ఆ పాపము క్షమింపనేరదు, అది నరకానికి తీసుకెళ్తుంది. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరచు కావాలంటే, ఆర్పజూడు కావాలంటే, కానీ ఆయన్ని దూషించడం మాత్రం చేశావంటే నీకు ఆ పాపమునకు క్షమాపణ లేదు. కాబట్టి దేవుడు అన్ని పాపములను క్షమించేవాడు. ఆయన క్షమించినది ఒక్క తన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మకపోవడము, రెండవది పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడము. ఈ రెండిటికి మాత్రము మందు లేదు, విరుగుడు లేదు, దానికి ప్రక్షాళన లేదు, దాన్ని ఏమంటారు? మూల్యము లేదు. అది ఇట్ ఈస్ గాన్ కేస్. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవునికి విరోధముగా మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్కరు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలా. యేసుక్రీస్తు వారు తన జీవితకాలంలో చేసిన పరిశుద్ధాత్మ కార్యాలు ఈ దినము విశ్వాసుల మధ్యన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను దూషిస్తే, ఈరోజు మనం గమనించండి, దూషణ అంటే ఈరోజు ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు, గొర్రె అని మాట్లాడుతూ ఉంటాడు. అతను చేస్తున్నది ఏంటంటే దూషణ. అతను చేసేది విమర్శ కాదది. ఆయన ఎంత కంఫర్టబుల్గా విమర్శిస్తాడంటే, అతనికి సార్కాజం అని ఇచ్చాడు, అతనికి వెటకారం ఇచ్చాడు, చాలా నవ్వుతూ చాలా ఇది చేస్తాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి దూషిస్తున్నాడు. అతను తెలియదు, అతనికి దేవుణ్ణి దూషిస్తున్నాడు. అది క్షమింపరాని నేరం అతను చేసే పనులు. అతను ఏమనుకుంటున్నా అంటే, క్రైస్తవుల్ని నేను
విమర్శిస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ అతను క్రీస్తు గురించి మాట్లాడే మాటలు, క్రీస్తు ఆత్మ ద్వారా చేసే మాటలను అతను ఎలా మాట్లాడతాడంటే, అతను ఇన్ఫ్యాక్ట్ ఈజ్ గోయింగ్ అగెన్స్ట్ గాడ్. దేవునికి విరోధముగా వెళ్తా ఉన్నాడు, దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు. అది ఆయనకి క్షమింపబడదు. ఆయన ఎప్పుడైతే ప్రభువు రక్షకుడని తెలుసుకొని ఆయన ఒకనాడు పశ్చాత్తాపడతాడో, లేకపోతే అతను చాలా గొప్ప శిక్షను అనుభవిస్తాడు. అది ఇప్పుడు అతనికి అర్థం కావట్లా. అతను తెలివితేటలు అనుకుంటున్నాడు, అతని చక్కగా మాట్లాడేటువంటి చమత్కారమైన భాషను అనుకుంటున్నాడు. అతను నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన అందరూ నవ్వుతున్నారు అనుకుంటున్నాడు. అతను ఎవరికి ఎదురుగా నిలబడుతున్నాడు? దేవునికి ఎదురుగా నిలబడతా ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ఎదురు నిలబడేటువంటి రీతిగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆయన కుమారుణ్ణి అంగీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను మనం గుర్తుపెట్టి వాటిని దూషించేటువంటి వారముగా కాక, వాటిని స్వీకరించి వాటిని వెంబడించేటువంటి వారముగా, ప్రోత్సహించేటువంటి వారముగా మనం ఉండాలి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున. ప్రవచనం అంటే ఏంటండి? నూతన నిబంధనలో ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనము 2 రకాలుగా ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి సబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి చెప్పాలా. ప్రవచనము 2 రకాలుగా ఉంటుంది. ప్రాఫెసీ అనేది ఒకటి ఫోర్ టెల్లింగ్, అనగా జరగబోవునది చెప్పుట. రెండవది ఫోర్త్ టెల్లింగ్. మొట్టమొదటిది FORE, ఫోర్ టెల్లింగ్, అంటే భవిష్యత్తులో జరగబోయేది చెప్పడము. ఇంకొకటి ఫోర్త్ టెల్లింగ్, FORTH, అనగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. కాబట్టి ప్రవచనంలో ఏముంటుందంటే, మనం ప్రవచనము అనగానే రేపు జరగబోయేది చెప్తుండడమే ప్రవచనం అనుకుంటాం. కానీ నూతన నిబంధనలో ఎక్కువ రేపు జరగబోయేది దానికన్నా దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నా అంటే, నేను కన్విక్ట్ చేసి ఫోర్త్ టెల్లింగ్. ఆనాటి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ ఏం చేసేవాళ్ళండి? వాళ్ళ ప్రాఫెసీ అంటాం. వాళ్ళు మాట్లాడిన మాటల్లో నాట్ ఈవెన్ 1/3, 1/4, ఇంకా తక్కువే ఫోర్ టెల్లింగ్, అంటే రాబోతున్న దాన్ని చెప్పేది. వాళ్ళు చేసింది ఏంటండి? యెషయా కానీ, ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ ఏం చేస్తున్నారు? వాక్యానుసారముగా ఇజ్రాయేలీ జనాంగం ఎలా తప్పిపోయారో కుండ బద్దలు కొట్టినట్టు, ముఖం బగలు కొట్టినట్టు చెప్తున్నారు. దేవుని ఆజ్ఞలు ఈ విధంగా ఉన్నాయి, దేవుని వాక్యం ఇలాగునున్నది, దేవుని ప్రజలు ఇలాగును నడుచుకోవాలని చెప్పబడింది, కానీ మీరు ఎలాగును నడుచుకుంటున్నారు. అది ఫోర్త్ టెల్లింగ్. అర్థమైందా? కాబట్టి ప్రవచనంలో చాలాసార్లు మనం ప్రాఫిట్ అని పెట్టుకున్న వాళ్ళని ఫోర్ టెల్లింగ్, రేపేం జరుగుతుంది. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో అయితే ఇంకా తక్కువ ఫోర్ టెల్లింగ్, తక్కువ అంటే భవిష్యవాణి తక్కువ. ఎక్కువ ఉన్నది ఉన్నట్టు, కుండ బద్దలు కొట్టినట్టు నీ జీవితము దేవునికి తగిన రీతిగా లేదు, దాన్ని సరిదిద్దుకో అని చెప్పడం మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రాఫెసీ ఎవరికైతే ఆ వరం ఇవ్వబడినదో, కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, అనగా రకరకాల పరిచర్యలు ఉంటాయి. అనగా ఇంకొకరికి సేవ చేసేది ఏదైనా పరిచర్యే. అది ఏదైనా కావచ్చు. ఈరోజు అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఎవరికి కనపడరు, అది పరిచర్య. కొంతమంది కనిపిస్తారు, కనిపిస్తూ ఉండేదానికి చేయాలని చాలామంది ఆశపడతారు. కనిపించకుండా వెనక పక్కన ఏదైతే ఉండవో అది చేస్తే కానీ చర్చి నడవదో దాని జోలికి ఎవరు పోరు, చాలా తక్కువ. చాలాసార్లు ఏమవుతుంది, నేను ఎక్కడ కనపడతానో అది మాత్రమే చేయడానికి ప్రజలు ఇష్టపడతారు కదా. ప్రస్ఫుటంగా కనపడే పెద్దలు, ప్రస్ఫుటంగా కనపడేటువంటి క్వైర్లో ఉండడానికి, అలాగని ప్రస్ఫుటంగా ఏదైతే కనపడతామో డీకన్స్గా ఉండడానికి, వీటి కొరకు ఆశపడతారు. కానీ సంఘము వీటి మీద మాత్రమే నడవదు. సంఘము నడిచేది కనిపించని వాటి మీద చాలా పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యలు చేయకపోతే, ఇప్పుడు వాళ్ళన్నీ కనుక అరేంజ్ చేయకపోతే ఇది పని చేయదు కదా. వారు కూడా సమర్థవంతంగా చేయాలి. కాబట్టి పరిచర్యలు నానా రకమైనవి. కానీ మనకు కనిపించేది ఏంటి? ఎదుటుగా ఏదైతే కనిపిస్తాయో, పాస్టర్ కనిపిస్తున్నాడో అతనికి ప్రవచన వరం ఉంది, బోధించే వరం ఉంది, ఆయన కనిపిస్తాడు ఎక్కువ. అలాగనే పెద్దలు వారు అడ్మినిస్ట్రేట్ చేస్తుంటారు, కనపడతారు. అలాగనే క్వైరు పాస్టర్తో పాటు స్టేజ్ మీద ఉంటారు, వాళ్ళు కనపడతారు. కాబట్టి వీటి కొరకు ఆశపడ్డం అనేది ఎక్కువ అవుతుంది. ఎవరు కూడా వెనక జరిగే పనులు ఏదైతే లేకపోతే ఈ సంఘము నడవదో దాన్ని చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఇది అందరికీ తెలుసు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిచర్య వరం అయితే మనకు అనుగ్రహింపబడిన కృపావరము చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను. బోధించుట అనగా ఏదైతే బైబిల్లో చెప్పబడిందో, ఆల్రెడీ చెప్పబడిన దాన్ని విడమర్చి చెప్పడం, బోధించడం, టీచింగ్. బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను.
ఒక్కొక్కసారి మనుషులకు ఎంకరేజ్మెంట్ కావాలి, ఒక్కొక్కసారి ప్రోత్సాహం కావాలి, ఒక్కొక్కసారి హెచ్చరిక కావాలి. అందుకనే పారాకాలియో అనే వర్డ్ వాడతాడు. దాంట్లో 2 మీనింగ్స్ వచ్చేటట్టుగా ఉంటాయి. అంటే ఒక రకంగా నేను ఆదరించే మాటలు, ఒక రకంగా నేను హెచ్చరించేటువంటి మాటలు. కాబట్టి ఆ యొక్క వాక్యంలో ఏముంటుందండి? ఆదరించేటువంటి వాక్యం ఎంత ముఖ్యమో హెచ్చరించేటువంటి వాక్యం కూడా అంతే ముఖ్యం. ఇంకా నేను ఎక్కువ చెప్పాలంటే మన స్త్రీల మధ్యన మాట్లాడుతూ నేను పదే వాళ్ళకు చూపిస్తూ ఉంటాను 2 తిమోతి పత్రికలు. ఎక్కడెక్కడైతే వాక్యపు బోధ ఉన్నదో అక్కడంతా కూడా ఆదరించే మినిస్ట్రీ కన్నా ఎక్కువ హెచ్చరించే మినిస్ట్రీని ఎక్కువ కనపడుతుంది. ఎందుకు అంటే మానవుడు పాపము ద్వారా చాలా ఈజీగా తప్పిపోతూ ఉంటాడు. కాబట్టి తప్పిపోతూ ఉన్న వారిని మరలా తిరిగి మంచి మార్గంలో తీసుకురావడానికి పర్సనల్గా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేస్తాం. అర్థమవుతా ఉందండి? పర్సనల్గా ఉన్నప్పుడు ఆదరిస్తాం. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే పబ్లిక్గా ఉన్నప్పుడు ఆదరించాలని కోరుకుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుందంటే పబ్లిక్గా ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే దేవుని వాక్యము అది ఎక్కువ హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. ఒక వాక్యం చూపిస్తాను, అన్నమాట అన్నాను కనుక. తిమోతికి రాసిన 2వ పత్రిక. అంటే ఈనాడు ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎ పాస్టర్, ఫ్రమ్ ద కాంగ్రిగేషన్, ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫ్రమ్ ఎ పాస్టర్ ఆర్ డిఫరెంట్. బట్ వాట్ బైబిల్ లేస్ ఇన్ ది వాట్ గాడ్ లేస్ ఇన్ ద బైబిల్ ఈజ్ డిఫరెంట్. అంటే పాస్టరు ఏ విధముగా ఉండాలి అని దేవుని వాక్యం కోరుతుందో వేరు. ఈ దినము సంఘము పాస్టర్ ఈ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అలాగనే చూడండి 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనుదురు. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకును తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలోనూ మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తీకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. కాబట్టి 3వ అధ్యాయము 2 తిమోతిలో ఎందుకు ఒక బోధకుడుగా, ఒక కాపరిగా అతని రోల్ ఏంటో చెప్పబడతా ఉన్నది. వాక్యాన్ని చేతబట్టుకున్నప్పుడు అతని రోల్ ఏంటో. నేను మీ ఇంటికి వస్తే నేను మిమ్మల్ని కౌన్సిల్ చేయాలా, నేను మిమ్మల్ని ఆదరించాలా, అక్కడ నేను మిమ్మల్ని కూర్చొని తిట్టను. కానీ పరిశుద్ధ గ్రంథమును పబ్లిక్గా విడమర్చి చెప్పేటువంటి సమయంలో దైవ సేవకుడు చేయవలసిన పని ఏంటంటే సంఘము దారి తప్పిపోకుండా సంఘాన్ని మరలా సరియైన మార్గంలోకి తేవడం అతని బాధ్యత. కానీ ఈరోజు ద ఎక్స్పెక్టేషన్స్ వాట్ ద కాంగ్రిగేషన్ హ్యాస్ ఫ్రమ్ ద పాస్టర్ అండ్ వాట్ బైబిల్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్ ఏ పాస్టర్ షుడ్ డూ ఆర్ డిఫరెంట్. చేంజ్ అయిపోతా ఉన్నది. ఈరోజు నాకు అనుకూలంగా చెప్పేటువంటి బోధకుడు ఉంటే నేను ఆనందిస్తాను. ఎందుకు సార్ ఇతను గంట చెప్తాడు, ఎందుకు సార్ ఇతను అంతసేపు చెప్తాడు, ఎందుకు సార్ దాని గురించి ఎందుకు చెప్తాడు, దీని గురించి ఎందుకు చెప్తాడు, హాయిగా లైట్గా మాట్లాడుకొని ఆశీర్వాదం పలుకులు పోవచ్చు కదా. ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ మాట్లాడతాడు, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడతాడు. ఎందుకని అతనికి ఇష్టమా కాంట్రవర్సీ మాట్లాడి ఆ కాంట్రవర్సీలో ఇరుక్కుని ఆ కాంట్రవర్సీని రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ 4 ఆన్సర్ చేసుకొని ఎందుకు మాట్లాడతాడు? దట్ బైబిల్ చెప్పేది దట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఏ ప్రీచర్. అర్థమవుతుందా? సో బట్ ద కాంగ్రిగేషన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఎల్స్. బట్ God says that as a preacher your role is this. But as a pastor I will come to your home, I will console you, I will comfort you, I will talk something else. But when I am on the pulpit, because I am talking the word of God to the congregation. So తప్పిపోయి అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఏమా సద్గుణ గారు అర్థమైందా? ఈరోజు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళా చెప్తే నన్ను తిడతారు, కొడతారు. తెలుగు చెప్ప. పాస్టర్ నుంచి సంఘము ఎక్స్పెక్ట్ చేసేది వేరు. సంఘం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇతను ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఇతను తక్కువ మాట్లాడాలా, ఆ తర్వాత ఆ మాట్లాడినది మాకు ఆహ్లాదకరంగా ఉండాలా,
మాకు సంతృప్తికరంగా ఉండాలా, మమ్మల్ని ఆనందపరిచే విధముగా ఉండాలా, మాకు శాంతి అంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, మమ్మల్ని కలవరపరచకూడదు. మేము కంఫర్ట్ జోన్లో ఉన్నాం, ఆ కంఫర్ట్ జోన్ నుంచి మమ్మల్ని కదిలించకూడదు. అలాగున చెప్తే ఆ పాస్టరు మంచివాడు, అతను బాగా చెప్తున్నాయండి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నది? అపోస్తలుడైన పౌలు మాట్లాడి యూతుక్ అనేవాడు రాత్రి కింద పడి మేడ మీద గదిలోంచి కింద పడి ప్రాణం పోయిందంట. లూకు ఆ సువార్తలో అపోస్తల కాలంలో లూకు జోక్గా చెప్తాడు, పౌలు వదలకుండా మాట్లాడుతూనే ఉన్నా అంట, రాత్రి అయింది మాట్లాడుతూనే ఉన్నా అంట. ఆ యొక్క కిటికీలో కూర్చున్నవాడు యూతుక్ అనేవాడు కింద పడ్డాడంట, పడి వాడు చనిపోయాడంట. అప్పుడు పౌలు అయ్యో నాయన అని పోయి వాడి మీద శ్వాస ఊస్తే వాడు లేచాడట. అనగా పరిశుద్ధ గ్రంథంలో వేరున్నది. పరిశుద్ధ గ్రంథంలో బోధకులు చేసిన పని వేరు, ఆనాటి ప్రవక్తలు కానీ ఆనాటి అపోస్తలు కానీ బోధకులు కానీ ఈనాడు ఏమవుతా ఉన్నదండి? సంఘము కాపరి నుంచి వేరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నేను కూడా అది మీకు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉంటాను, కానీ దేవునికి సరిగ్గా మాత్రం ఉండను. అర్థమైందా? నేను మీకు కావాల్సింది ఇస్తూ మాట్లాడితే మీ యొక్క కృపను బట్టి నేను ఎక్కువ కాలం మీ మధ్యన ఉంటాను, కానీ దేవునికి ఇష్టంగా నేను ఉండను. దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుని యొక్క దయ్యందు ఎదగాల, మనుషుల దయ్యందు మనం ఎదగాల, కృపయందు. కానీ దేవుని దయ ఫస్ట్. ఆయన మాటను ఉన్నదన్నట్టు చెప్పి ఆ తర్వాత ఏ తగువులు వస్తాయో, ఏ మాటలు వస్తాయో, ఏ విమర్శలు వస్తాయో అవన్నీ ఎదుర్కోవాలా. దేవుని మాట దగ్గర కాంప్రమైజ్ అయ్యి మనుషుల్ని ప్లీజ్ చేస్తా, మనుషుల్ని దువ్వుతా, మనుషుల్ని చేస్తా పోతే ఆ పాస్టరు విఫలమైనట్టే. అతను ఆ సంఘాన్ని తీసుకెళ్ళి బరాబరు చేతిలో సాతాను చేతిలో పెట్టినట్టే. ఎందుకని? సాతానుతో పోరాడేటువంటి క్రమంలో సంఘం ఈ విధంగా ఉండాలయ్యా నువ్వు అని చెప్పేది నా బాధ్యత. ఆనాడు ఎందుకు ప్రవక్తలు ఇజ్రాయేలీ జనాంగం మీద విరుచుకబడ్డారు? యెషయా కానీ, ఇర్మియా కానీ, యెహెజ్కేలు కానీ, దానియేలు కానీ ఎందుకు విరుచుకబడ్డారు? వారి జీవితాలు సరిగ్గా లేవు. కాబట్టి మీ జీవితాలు, మీరు దేవునికి మీరు ఇష్టలయ్యా, దేవుని నుంచి తప్పిపోకుండా అయ్యా, దేవుని దగ్గరికి రాండయ్యా అని వారిని మరలా తెస్తున్నారు. కాబట్టి ఇది ప్రాఫెటిక్ మినిస్ట్రీ. అర్థమైంది కదా? ఇట్ ఈస్ ప్రాఫెటిక్ మినిస్ట్రీ అండ్ ఇట్ ఈస్ టీచింగ్ మినిస్ట్రీ విచ్ వీ కీప్ ఆన్ డూయింగ్. ఏ ప్రీచర్ కీప్స్ ఆన్ డూయింగ్ అండ్ హీ విల్ ఫేస్ డిఫికల్టీస్. కష్టాలు పడతాడు, ఎదురు దెబ్బలు తగులుతాయి, వ్యతిరేకత ఉంటుంది. ఏమున్నా పర్వాలేదు, దేవునికి సత్యంగా నిలబడాలి. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ మెజారిటీ. Nobody can touch me. If God is not with me, I might mobilize 100 people. Nothing will happen. I should please God. Then it will be automatically pleasing to God's people. Not all people. I am not bothered about all people. For God's people it should be comforting. Okay na? So, ఏమంటున్నాడు చూడండి, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ. కొంతమంది పంచి అంటే వారి చేతుల్లో డబ్బులు ఉంటాయి, పరిచర్యలో కానీ సంఘ పరిచర్యలో పంచి పెట్టేవాడు శుద్ధ మనస్సుతో చేయాలి, పరిశుద్ధముగా చేయాలి. దాంట్లో ఏ యొక్క హ్యాంకీ ప్యాంకీ ఉండకూడదు. డబ్బులు ఎవరి చేతుల్లో ఉంటాయో, ఎవరు పంచి పెడుతున్నారో వాళ్ళ హ్యాంకీ ప్యాంకీ ఉండకూడదు, దొంగ లెక్కలు ఉండకూడదు, ఆమ్యామ్య ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ. పై విచారణ చేయబడి అంటే పెద్దలు ఎవరైతే వాటిని ఓవర్సీ చేస్తారో చాలా జాగ్రత్తగా పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవాలెను. కాబట్టి పరిచర్యలు నేను ఒక్కొక్క దాన్ని విడమర్చి చెప్తూ ఉంటే ఎంతో మాట్లాడవచ్చు. కానీ గమనించవలసింది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇచ్చాడు. అది దేవుని యొక్క కృపావరము. దేవుని కృపావరం అంటే ఎవరిది? తండ్రి అయిన దేవుడి నుంచి, కుమారుడైన క్రీస్తు దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి కృపతో వచ్చినవి. ఆ వరములను మనము సంఘములో ఎలా ఉపయోగించాలి అంటే, మనము ప్రభు శరీరం అనబడే దానికి మనం అవయవములు. అలాగనే నా లిమిటేషన్స్ నాకు ఉంటాయి. ఒక 10 వరాలు ఉన్నాయనుకోండి, నాకు 2 ఉంటాయి, 3 ఉంటాయి. మిగతా 7 పరిస్థితి ఏంటి? అది నీలో ఉంటే నువ్వు నా అవయవమయ్యావు, అది నీలో ఉంటే నువ్వు నా అవయవమయ్యావు. కాబట్టి మనమందరము ఒకరికి ఒకరము అవయవం. ఆ చేసేటప్పుడు ఎలా చేయాలా? చాలా జాగ్రత్తగా చేయాలి. మరి మీరు పెద్దలందరినీ ఎన్నుకోవడానికి చూస్తున్నారు కదా, ఒక వాక్యం చదివి వినిపిస్తాను. పై విచారణ చేయవారు చాలా జాగ్రత్తతో చేయవాలి. చూడండి, పేతురు రాసిన
మొదటి పత్రిక 5వ అధ్యాయము. తోటి పెద్దను 5వ అధ్యాయం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను, తోటి పెద్దను, ఐఎమ్ కో ఎల్డర్ విత్ యూ, క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని, ఐ హ్యావ్ బీన్ ఎ విట్నెస్ టు హిస్ ఆయన బాధపడిన శ్రమ, ప్యాషన్కి అందరికి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను, అంటే నేను కూడా ఆ మహిమలో పాలివాడను. పేతురు అంటున్నాడు, నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, బలిమి చేత కాక. ఎప్పుడు కూడా ఫోర్స్ ఈజ్ నాట్ ద ఆన్సర్. స్ట్రాంగ్ వన్ కాలక్రమేణా బలహీనుడైపోతాడు. అర్థమైందా? పెద్ద పెద్ద చక్రవర్తుల్ని ఆయన కిందకి దించేశాడు, పెద్ద పెద్ద ప్రభుత్వాలు అన్న వాటిని దించేశాడు. మనిషి తన శారీరక బలంతో, ఆర్థిక బలంతో, రాజకీయ బలంతో ఏదైతే చేస్తాడో అవన్నీ కూడా తాత్కాలికం. ఆనాటి బబులోను రాజ్యం కన్నా కాదు, ఆనాటి రోమా రాజ్యం కన్నా కాదు, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కన్నా కాదు, ఈనాటి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కన్నా కాదు. అన్నిటికన్నా దేవుని బలము మనకు ఉండాలి. కాబట్టి బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ప్రార్థన ఉండాలా. పెద్దలను ఎన్నుకునే సమయంలో యూ హ్యావ్ టు, మీరు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలా. మీరు పెద్దలందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేయాలా. ఈ వారం ప్రార్థన చేయండి. ఇంకా కనుక ఎన్నుకోకపోతే దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, ఇష్టంగా చేయాలా. అర్థమైందా? బదనాయంగా ఇష్టపూర్వకముగాను, దుర్లాభేక్షతో కాక. గమనిస్తున్నారండి? దుర్లాభేక్షతో కాక. పెద్దలైన వారు దానిలో ఏదో అల్టీరియర్ మోటివ్స్ కొరకు చేయకూడదు, ఏదో పొందుకుంటామని చేయకూడదు. నువ్వు చేస్తున్నావా, నీకు రావాల్సిన ఘనత నీకు వస్తుంది. కానీ దానిలో నుంచి ఏదైతే తీసుకోకూడదో, ఏదైతే తాకకూడదో, దేని జోలికైతే పోకూడదో అది నువ్వు దుర్లాభము కొరకు దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. కొంతమంది ఏం చేస్తారండి, నన్ను పెట్టారండి, యాక్చువల్ లోపలికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, పైకి మాత్రం అంత యాక్షన్. అర్థమైందా? ఎందుకయ్యా నన్నే ఎన్నుకుంటారు నీ వద్దంటుంటే? అంతా యాక్షన్. ఏమంటున్నాడు? ఇష్టపూర్వకముగా. దేవుడు నాకు ఇచ్చాడు ఆ పని, నేను ఇష్టముతో చేయాలా. నో హిపోక్రసీ, నో యాక్షన్. నేను వద్దంటే నన్ను పెట్టారయ్యా, నేను అడగకుంటే పెడుతున్నారయ్యా, అంత ఉట్టి మాటలు కదా. ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక. నో ఆమ్యామ్య. దేవుని పరిచర్య నుంచి ఎంతో కొంత వెనకేసుకుందాం అనేటువంటి ఆలోచన మాత్రం వద్దు. ప్రార్థించండి, దేవుడు బోల్డ్ అంత డబ్బు ఇస్తాడు. ప్రార్థించండి, దేవుడు బోల్డ్ అంత ఇస్తాడు. దీని జోలికి వచ్చారంటే ఉన్నది కూడా పోద్ది, ఉద్యోగాల్లో ఉన్నది కూడా పోద్ది. దేవుని డబ్బుల జోలికి వస్తే, దేవుని పరిచర్యలో హ్యాంకీ ప్యాంకీ చేస్తే, నీవు ఉన్న దాంట్లో కూడా నీకు నష్టము. ఏదైతే నీకు ఇప్పుడు జీవనోపాధి కలుగుతుందో దాని మీద కూడా దెబ్బ కొడతాడు, నష్టం కలిగజేస్తాడు. దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ, ప్రిపేర్డ్నెస్తో, ఇష్టపూర్వకంగా సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను. ఎవరిదండి మంద? నా మంద కాదు, మన మంద కాదు. సంఘం ఎవరిదండి? నా సంఘము కాదు, మా సంఘం కాదు, దేవుని సంఘము. మీకు దేవుని మందను పై విచారణ చేయిచు దానిని కాయుడి కదా. పేతురుకి ఏం చెప్తున్నా అండి? ఒకవైపున మేపమంటున్నాడు గొర్రెల్ని, గొర్రె పిల్లల్ని. ఇంకోటి ఏమంటున్నాడు? వాటిని కాయుడి. మా సంఘములో పరిచర్యలో ఏం చేయాలంటే తోడేళ్ళు గుంటనక్కలు లోపలికి రాకుండా చూడాలి. సంఘాన్ని విచ్ఛిన్నము చేసేటువంటి శక్తులను లోపలికి రా. షెపర్డ్ ఏం చేస్తాడండి? సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా దాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు, తన ప్రాణాన్నన్నా ఇస్తాడు తన గొర్రెలను కాపాడేటువంటి క్రమంలో. కాబట్టి గొర్రెలకు ఏం చేస్తాడండి? అతను మేత పెడతాడు. అట్ ద సేమ్ టైము దాని చుట్టూ అతను నిద్ర లేకపోయినా అతను వేచి ఉండి మేలుకొని ఉండి చేస్తాడు. కాబట్టి దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునై అట్లుండక, యజమాయిషి చేసేటట్టుగా, లార్డ్స్గా, బాసెస్గా కాక, ప్రభువునైనట్లుండక మాదిరులుగా ఉండుడి. మాదిరిగా. యు బీ అన్ ఎగ్జాంపుల్. యు లీడ్ బై ఎగ్జాంపుల్. Everybody should follow a wrong example. Others also will follow that wrong example. You should be a
గుడ్ ఎగ్జాంపుల్. మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇప్పుడు తిట్లుంటాయి. ఇప్పుడేముంటాయండి? తిట్లుంటాయి. ఇప్పుడు విమర్శలు ఉంటాయి. ఇప్పుడు నేను అందరూ మెచ్చుకొని ఓ అని ఎవరు అనరు. నీకు ఎప్పుడు ఇది వచ్చేది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఎప్పుడు పొందుతామండి? అప్పుడు ఎప్పుడో చూసాములే, ఇప్పుడు చూసుకుందాం, ఇప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, అప్పుడు సంగతి ఎవడు చూడొచ్చాడు అని దీన్ని ఆషామాషిగా తీసుకుంటే ఏమవుతుంది? ఆయన పైనుంచి కిందకు వచ్చినప్పుడు నువ్వే దావీదుని ఎట్లయితే అంటాడో, నువ్వే, యు ఆర్ ద వన్. దావీదు ఇంకొకటి అనేటప్పటికి ఏమంటున్నాడు? వాడిని చించేయాలా, చేర్చేయాలా, వాడిని కొట్టేయాలా, చంపేయాలా అంటున్నాడు. నాతాను నోరు తెరిచి ఏమంటున్నాడు? వాడు ఎవడో కదా, నువ్వే చుప్. దావీదు నోరు బంద్. ఆ పరిస్థితికి మనం వస్తాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోనండి. పై విచారణ చేయవారు ఉత్త సామర్థ్యత మాత్రమే సరిపోదు. సామర్థ్యత ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ఆ తరువాత మేత వేసేటువంటి వారుగా ఉండాలి, సంఘమును కాసేటువంటి వారుగా ఉండాలి. ఆషామాషి వ్యవహారము కాదు. కాబట్టి సమయం అవుతున్నది కానీ ఇంతటితో ముగిస్తాను. 12వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మరొకసారి చదువుతాను, ఏదేదైతే చెప్పానో అవన్నీ మనసులోకి వెళ్ళడానికి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనావరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవాలి. కాబట్టి దినము మొట్టమొదటి మాట, మనము జీవయాగము, సజీవ యాగం. రెండవది, మనము ప్రభువునందు ఎలాగనైతే గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా రూపాంతరము చెందుతుందో, పాత ప్రాచీన స్వభావం నుంచి కొత్త స్వభావం కలిగిన వారుగా మనల్ని అందరూ మెచ్చుకునేటువంటి రీతిగా, ఇష్టపడేటువంటి రీతిగా, అన్నిటికన్నా మించి దేవునికి ఇష్టమైన రీతిగా సీతాకోక చిలక వలె మనము రూపాంతరం పొందాలి. మూడవది, మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోవాలి, హెచ్చించుకొనకూడదు. పక్కన వాడిని చూసి వాడికంటే మనము గొప్ప అని మనము ప్రవర్తించకూడదు. యేసు ప్రభువును చూసి ఆయన ప్రవర్తనతో పోలిస్తే నా ప్రవర్తన ఎంత తుచ్చమైనది, నీచమైనది, కానీ ఆయన నన్ను రక్షించాడు, క్షమించాడు, రక్షించాడు, నాకు నూతన జీవాన్ని ఇచ్చాడు కనుక ఆయనకి ఇష్టమైన రీతిగా నేను ఉంటాను. ఈలాగనుంటున్న సమయంలో నేను కూడా ఆయన శరీరంలో ఒక భాగము గనక, ఒక అవయవము గనక నాకు సైతము పరిచర్య ఇవ్వబడింది. ఆ పరిచర్య నేను ఎలా చేయాలంటే నా విశ్వాస పరిమాణము చొప్పున నేను ఎంతైతే అనగా విశ్వాసం అందరికీ యేసు ప్రభువునందు కలిగిన విశ్వాసమే. విశ్వాస పరిమాణం అనగా అస్వస్థత గురించి కొందరికి కొంత ప్రత్యేకమైన ఇది ఉంటుంది. కొంతమంది మందులు తీసుకోరు వారికి అస్వస్థత వచ్చినప్పుడు. అలాగనే రకరకాల మంది వారి విశ్వాసాన్ని బట్టి కొన్ని ఎక్స్ట్రా చేస్తారు. అది వారికి తగినది. మన విశ్వాస ప్రమాణం ఎంత ఉన్నదో దానికి తగిన రీతిగా మనము పరిచర్యలను నమ్మకముగా చేయాలి. దేవునిని తృప్తిపరిచేదానికి చేయాలి. దేవుణ్ణి తృప్తిపరుస్తూ ఉన్నప్పుడు మానవుడు కొంతకాలము తృప్తి పడకపోయినా దేవుని యొక్క కృపా కనికరము కరుణ నీ మీద ఉన్నది గనక ఆయన ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో
తన శత్రువులను సైతము మిత్రులుగా ఆయన చేస్తాడు. దేవునికి ఒకవేళ దేవుని చిత్తము కాదు అనుకోండి, అంటే నీవు ఒక రాగా చేస్తూ ఉన్నావు, ఎక్కువ కాలం అక్కడ ఉండాలని దేవుని చిత్తం కాదనుకోండి, బయటికి తీసుకెళ్ళనివ్వండి. కానీ దేవునికి ఇష్టునిగా నువ్వు ఉండాలి. దేవునికి ఇష్టునిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏది చేసినా అది దేవునికి ఇష్టం ఉంటుంది కనుక అది ఫలిస్తుంది. ఆ తర్వాత దేవుని దగ్గర నిలబడినప్పుడు అంటే ధైర్యముగా నిలబడగలిగేటువంటి అర్హత మనము సంపాదించుకుంటాం. లేని ఎడల ఇక్కడ మనుషుల్ని తృప్తిపరచుకోవడం కానీ మనుషుల కొరకు కానీ మనం పనిచేసే ప్రతి ఒక్కటి కూడా పైన పోయినాక సిగ్గుతో తల వంచుకుంటాం. ఇక్కడ సిగ్గుతో తల వంచేలా చేస్తాడు, కొన్ని రోజులైన తర్వాత అక్కడ అస్సలు సిగ్గుతో తల వంచుకునేలా చేస్తాడు. ఇలాగున కాక మనకు ఇవ్వబడిన పరిచర్యలను మనం నమ్మకముగా చేయాలి. విశ్వాస పరిమాణము చొప్పున సమర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా, తగ్గింపు గుణముగా, ఇష్టముతో, అదొక బదనాయముగా కాక, అది నేను బాస్ అనే విధముగా కాకుండా నేను పరిచారకుణ్ణి, సేవకుణ్ణి, ఇంకేమి చేయాలి? సమూయేలు అంటాడు కదా, లార్డ్ ఐఎమ్ రెడీ టు లిజన్, స్పీక్ కదా. ఏలి ఎలాంటి వాడైనా సమూయేలుకు ఒక మంచి మాట నేర్పిస్తాడు. అయ్యా, దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వేమనాలంటే, దేవా నీ సేవకుడు వేచి ఉన్నాడు, నీవు మాట్లాడుమో నేను వినేదాను. ఇది మనకు ముఖ్యం. మనము మాట్లాడే మాటలు కొంతవరకే ఉపయోగం, కానీ ఆయన మాట్లాడినప్పుడు మనము విన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరం, దీర్ఘ ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరచుకుంటున్నాం. ఏదైతే నాయన ఈ దినము ఈ పుల్పిట్ నుంచి నాయన నీవే వాక్యమునైతే దయచేసావో ఆ వాక్యము నీ పరిశుద్ధాత్మ ద్వారా ఫలింపచేయమని, మరి ప్రభు నీ ఘనత కొరకు, మహిమ కొరకు దాన్ని వాడుకొనమని, దానిని దీవించమని, కూడి వచ్చిన వారి జీవితాలలో నాయన వారి జీవితాల్లో అవసరమైన రీతిగా అది ఉపయోగపడి అన్వయించుకొని వారు ఆచరించగలిగినట్లుగాను, మరి ప్రభు ఇది వారికి లబ్ధి పొందేటట్టుగా, వారు తండ్రి యేసే ఆశీర్వదింపబడేటట్టుగా నీ ఆత్మ ద్వారా ఈ వాక్యమును విన్నవారి హృదయాల్లో వాడుకొనమని, వారిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.